హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ వీడియోలో వచ్చేసి మనము బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అలాగే పైపింగ్ వచ్చేసి ఏ విధంగా సన్నగా మనం కుట్టేసుకోవాలి, హ్యాండ్స్ జాయింటింగ్ ఎలా చేసేసుకోవాలి, అలాగే ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రైట్ కట్ బ్లౌజు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇది ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్నామండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్ వేసుకుంటాం కదా, దాంతో పని లేకుండా మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే పై వైపున అనేది మనకి కుట్టు కూడా కనపడదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇది తీసుకోండి. ఇది వచ్చేసి మనకి పై వైపున ఉల్టా సైడ్, ఇది కింది వైపున వచ్చేసి మనకి సీదా సైడ్ అనమాట. ఇది సీదా సైడ్ వచ్చేసి మనకి కింది వైపున ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనము లైనింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ అయితే మార్కింగ్ వేసుకున్నానండి, ఏ లెవెల్లో మనకి స్టిచ్చింగ్ రావాలన్నది. ఒకవేళ మీకు స్కేల్ తీసుకొని కూడా మీరు మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసాం కదా, ఈ లైన్ తోటి మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి వైపున మనము ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఒక 1/2 ఇంచు లేకపోతే ఒక 1/2 ఇంచు మీరు ఇలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్ మనకి హెమ్మింగ్ చేసుకునే అవసరం లేకుండా మనము బొటిక్ స్టైల్లో మనము ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ బ్యాక్ పట్టీ అనేది మనకి పై వైపున కుట్టు కనబడదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇలా చివరి వైపున ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇలా మనము ఇలా వేలితో మనం రఫ్ చేసేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ అనేది ముడతలు పడకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనము ఇటువైపున ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి సీదా వైపు అనమాట. ఇది లైనింగ్ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి లైనింగ్ వైపు ఉండే మాత్రం చూసుకొని ఇప్పుడు ఈ చివరున మనము ఖర్చు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ చివరు అనేది ఖర్చు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అనేది మనం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక మెయిన్ టిప్ అండి. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు పైపింగ్ వేసేట్లయితే ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి దీని చుట్టూ కూడా మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు పైపింగ్ వేయట్లేదు, మనం ఏదైనా లేస్ కానీ లేకపోతే ఇన్విజిబుల్ పైపింగ్ కానీ వేసుకోవాలనుకుంటే ఈ లైనింగ్ని మరలా ఏం చేయాలంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి మెయిన్ క్లాత్ వైపున మనం ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి, ఈ నెక్కు మాత్రం మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ నెక్కు మాత్రం ఇలా స్టిచ్ చేసేసుకొని ఇటువైపు నుంచి మనము తిప్పేసుకోవచ్చండి. అది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఏ విధంగా అని చెప్పేసి. ఇప్పుడు దీనికైతే నేను పైపింగే వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఈ లైనింగ్ క్లాత్ వైపుకి మనం ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం చుట్టూ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ను
మనము కట్ చేసేయాలన్నమాట. ఎప్పుడు కానీ మనము బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటే తర్వాత మనము ఈ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా మనము కట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బ్యాక్ పట్టీ వచ్చేసి మనకి పై వైపున కుట్టు అనేది కనపడదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఈ పట్టీ మాది కనపడుతుంది కదా, అదే ఇటువైపు మీరు చూసారనుకోండి, చూడండి మనకి స్టిచ్చింగ్ అనేది కనపడదు. మనం బొటిక్ స్టైల్లో ఏ విధంగా అయితే వాళ్ళు స్టిచ్ చేస్తారో అదే విధంగా ఇక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇటువైపు చూడండి మనకి పట్టీ మాదిరి ఉంటుంది, కానీ పై వైపున మనకి కుట్టు అనేది కనపడదు. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలన్నమాట. ఈ డాట్స్ ఎలా వేసుకోవాలంటే చూడండి, ఇలా బ్లౌజు సగానికి ఫోల్డ్ చేసేయండి. ఈ ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ జాయింట్స్ కొట్టం, ఇక్కడ ఇది చట్కా పెట్టుకున్నాం కదా, ఆ చట్కా కాటికి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా రఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రఫ్ చేసుకున్నాం అనుకోండి, మనకి 2 సైడ్ వచ్చేసి ఇలా మార్కింగ్ మాదిరిగా అయితే పడుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటూ మనము ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి. ఇది అందరికీ ఎంత వేసుకోవాలంటే 3.5 నుంచి 4 వరకు లాస్ట్ అండి. ఈ 4 వరకు కూడా మనము వేసేసుకోవచ్చు, అంతకంటే పైకి మనం వేసుకోకూడదు అనమాట. ఇప్పుడు ఇక్కడైతే నేను 3.5కి డాట్ వేస్తున్నానండి. చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ తోటి మనము ఇలా డాట్స్ అనేది వేసేసుకోవాలి. అలాగే ఇటువైపున కూడా మనము డాట్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట. ఊరికే అలాగా లైట్గా మనం రఫింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. చూడండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఈ పై వైపున వచ్చేసి మనకి ఉల్టా సైడు, కింది వైపున వచ్చేసి మనకి సీదా వైపు అనమాట. ఇప్పుడు దీనికైతే నేను పైపింగ్ వేస్తున్నా కాబట్టి రైట్ సైడ్ వచ్చేసి కింది వైపు ఉండాలి, రాంగ్ సైడ్ వచ్చేసి మనకి పై వైపున ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పై వైపు రాంగ్ సైడ్ అండి. ఈ రాంగ్ సైడ్ వైపు మనం ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేయకుండా అలాగే ఇంకో వైపుది తీసుకొని మనము సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇలా వేసారనుకోండి, మనకి మళ్ళీ అంతా బ్లౌజ్ అంతా పాడైపోతుంది అనమాట. చూడండి, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, సేమ్ ఇటువైపు ఉండే మాదిరి చూసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మనం పెట్టేసుకొని ఇప్పుడు ఇటువైపు నుంచి మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని మనము కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నానండి. లేకుంటే ఇది నేను వీడియోలో స్కిప్ చేసేవాడిని. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందనమాట.
ఇప్పుడు మనము డాట్స్ ఆల్రెడీ అయితే నేను ఇక్కడైతే మార్కింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ సైజ్కి వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే ఆల్రెడీ నేను ఇక్కడైతే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5, 2.5, అలాగే ఇటు సైడ్ వచ్చేసి 3.5 అనమాట. ఇప్పుడు దీనికి కూడా నేను ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాను, కనబడడం లేదు, అందుకని చెప్పి మళ్ళీ మార్కర్తో నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఈ డాట్స్ ఎలా వేసుకోవాలంటే చూడండి ఇలా స్ట్రైట్గా ఇదన్నమాట. నేను ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి డాట్ వేసి చూపిస్తున్నాను. మనము ఈ డాట్ వేసేటప్పుడు కొంచెం రౌండ్గా వేసుకోవాలన్నమాట. కరువు వేసుకుంటేనే మనకి డాట్స్ అనేవి నీట్గా కుదురుతాయి అన్నమాట. అలాగే మీరు స్ట్రైట్ వేసారనుకోండి మనకి పాయింట్ మాదిరిగా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇది రెండో డాట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మూడో డాట్ అన్నమాట. ఈ డాట్ వేసేటప్పుడు మనకి డాట్కి కొంచెం గ్యాప్ ఉండే మాదిరిగా వేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుంది. చూడండి ఇప్పుడు మనకి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ అయితే అద్దినట్టు ఉంటుందండి. చూడండి ఇది కూడా చూపిస్తాను. చూడండి మనకి ఫ్రంట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేద్దాం అనమాట. ఈ హ్యాండ్స్కి కూడా అంతేనండి. నేను పై వైపున కుట్టు కనపడకుండా ఏ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్కి వేసుకున్నామో అదే విధంగా దీనికి కూడా చూపిస్తా. చూడండి పై వైపున అనేది మనకి కుట్టు కనపడదు అనమాట. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి పై వైపు ఉల్టా సైడ్ అనమాట, కింది వైపు వచ్చేసి మనకి సీదా సైడ్ అనమాట. మనకి సీదా సైడ్ వచ్చేసి కింది వైపున పెట్టేసుకోవాలి. చూడండి ఇలా కింది వైపు పెట్టేసుకొని ఇప్పుడు ఏ విధంగా అయితే మనము అప్పుడే బ్యాక్ పార్ట్లో చూపించాను కదా అదే విధంగా మనం ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా చూడండి ఈ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఆపోజిట్లో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ బ్యాక్ సైడే వేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా ఫ్రంట్ వేసారనుకోండి మనము బ్లౌజ్ పాడైపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ ఫ్రంట్ ఉంటే ఇది ఆపోజిట్ సైడ్ ఫ్రంటే ఉండాలి, ఇటువైపు బ్యాక్ సైడ్ ఉంటే ఇటువైపు కూడా బ్యాక్ సైడ్ ఉండాలన్నమాట. ఆ విషయం మాత్రం మీరు గమనించుకోండి, లేదంటే మళ్ళీ హ్యాండ్స్ విప్పదీసి మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తుందన్నమాట. చూడండి ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇది కట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంటే చాలండి, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట. చూడండి లైనింగ్ వైపుకి మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇది రెండోది కూడా అలాగేనండి. చూడండి ఇది ఇలా పెట్టేసుకొని ఇలా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. లైనింగ్ వైపుకి ఒక 1/2 ఇంచు మనము ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇది నీట్గా అంటే నీట్గా ఉంటుందండి. మనం కుట్టు ఎలా వేసామనేది కూడా తెలియదన్నమాట, అంత నీట్గా అయితే వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనము సీదా వైపున తిప్పుకోవాలన్నమాట. ఈ సీదా వైపున తిప్పుకొని ఇప్పుడు ఈ చివరన మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు చూడండి దీన్ని ఇలా మనము ఈ సీదా వైపున ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి మనకి ఇటువైపు కుట్టు అనేది కనపడుతుంది, కానీ ఇటువైపు మనకి కుట్టు అనేది కనపడదు అన్నమాట. ఇప్పుడు రెండోది కూడా మనము స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ సీదా వైపున తిప్పేసి ఇప్పుడు దీన్ని ఈ చివరి వైపున మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ చివరి వైపున మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి మనకి రెండు అయితే స్టిచ్చింగ్ అయితే అయినాయి. ఇప్పుడు ఒకసారి ఏం చేయాలంటే ఈ ఖర్చు కట్ చేయక ముందే ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వైపు అనమాట, ఇటు సైడ్ మనకి ఫ్రంట్ వైపు, ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు మనకి ఇలా ఆపోజిట్లో వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మనము ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు కట్ చేసేసారు అనుకోండి ఆపోజిట్ సైడ్లో, ఇప్పుడు మళ్ళీ మనకి క్లాత్ అనేది చాలదు, మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది కట్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గానే వచ్చినాయన్నమాట. మేము కూడా ఒక్కోసారి ఇది తప్పు మాకు కూడా జరుగుతాయన్నమాట. ఇప్పుడు చూడండి ఇది మనకి షేప్ ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనకి ఇంకొకటి వచ్చేసి ఇటువైపు షేప్ రావాలన్నమాట. అదొకసారి మీరు చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఒకవేళ మనం తొందరపడి చూసుకోకుండా కట్ చేసినాం అనుకోండి మనకి బ్లౌజ్ మొత్తము పాడైపోతుంది కాదు, మనం మళ్ళీ స్టిచ్ చేయాలన్నా కూడా మన దగ్గర క్లాత్ అనేది ఉంటే ఓకే, లేదంటే ఇబ్బంది పడతాం అనమాట. ఇప్పుడు చూడండి మనకి షేప్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ అనమాట. ఒక్కొక్కటి మనము స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ కోసము ఒక లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. దానిపైన వచ్చేసి మనము ఇది మెయిన్ క్లాత్ అనేది పరుచుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్, మళ్ళీ ఒరిజినల్ క్లాత్, ఇప్పుడు మళ్ళీ దీనిపైన మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా లైనింగు, అది వేసి ఇలా చివరి వైపున మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకొని చివరిన ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచు ఉండే మాదిరిగా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి కదా మనకి లైనింగ్ ప్లస్ ఒరిజినల్. ఇప్పుడు ఈ పై వైపున మనకు క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఆ క్రాస్ బెల్ట్ లెవెల్గా మనము ఈ రెండు క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను లోడింగ్ చేస్తున్నానండి క్రాస్ బెల్ట్. చూడండి ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక లైనింగ్ పీస్ని ఇలా మనము పై వైపుకి ఇలా తిప్పేసుకొని చూడండి ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిటికి మనము ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్నాం అనుకోండి మనము క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఒకవేళ కుట్టు వేయకుండా కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ క్లాత్ కొంచెం ఇటు అటు కలుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి రెండిటికి మనము ఇది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత దీని మధ్యలో నేను కట్ చేసుకుంటున్నానండి. నా కటింగ్లో అయితే క్రాస్ బెల్ట్ రెండు ఒకే దీంట్లో వస్తాయండి. నేను సపరేట్ అయితే ఏం కట్ చేసుకోను. చూడండి ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్ రెడీ అయినాయి. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మనము
ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఈ క్రాస్ బెల్ట్ దీనికి, ఇది వచ్చేసి మనకి దీనికి. ఇప్పుడు చూడండి మనకి సరిపోయింది. ఇప్పుడు ఒకటి పక్కన తీసేసుకొని, ఇది మీరు కన్ఫ్యూజ్ కాకూడదని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ని ఈ రెండు ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని, ఇప్పుడు దీన్ని ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను లోడింగ్ చేస్తున్నానండి, క్రాస్ బెల్ట్ లోడింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండోది కూడా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటువైపు చివరి నుంచి మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా వేలుతో ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి స్టాప్ చేసి అక్కడి నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా మనము స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఏం చేయాలంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఒకసారి ఉక్స్ పట్టి కాజా పట్టి సరిపోయిందా లేదా అనేది చూసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి కరెక్ట్గా ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే సమానంగా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు అలాగే ఒకసారి బ్యాక్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఈ బ్యాక్ సైడ్ తీసుకొని ఈ చివరి వైపున ఇక్కడ ఉంది కదా, ఈ చివరి వైపున ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే మనం ఈ క్రాస్ బెల్ట్లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే మనకి సమానంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి క్రాస్ బెల్ట్, ఈ చివరి వైపున కొంచెము ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. లేదంటే ఇక్కడ 4th డాట్ అయినా కూడా మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి ఏం అవసరం లేదు, సరిపోయింది మనకైతే. ఇప్పుడు ఇలా చూడండి, ఇది ఇట్లా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా మనకి లోనికి ఫోల్డ్ చేయాలి అన్నమాట. ఈ లోనికి ఫోల్డ్ చేసేసి ఈ చివరి వైపు నుంచి మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది కొత్తగా నేర్చుకున్నానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఇది నేను నార్మల్గానే స్టిచ్చింగ్ వేసి చూపించిండు, కానీ ఇది పోగులు వస్తుంది కాబట్టి నేను క్రాస్ బెల్ట్ వచ్చేసి లోడింగ్ పద్ధతిలో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒకసారి చూసుకోండి. దీన్ని ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఒకదాన్ని ఇలా తీసేసి ఇప్పుడు దీనికి ఇలా మనము లోనికి ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇది సన్నగా మనము ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇటువైపు వస్తుంది కదా ఈ క్రాస్ బెల్ట్ ఇలా పెట్టేసుకొని ఈ రెండు ఒకే లెవెల్ మీద ఉండే మాది చూసుకొని ఇప్పుడు దీనిపైన మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. మనం 1-2 సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఇంకా పెద్ద కష్ట పని అయితే ఏం కాదు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇది మనకి ఇది పిగిలిపోకుండా ఉండాలంటే ఇంకో కుట్టు దీనిపైన వేసేసుకోవాలన్నమాట. కుట్టు పైన కుట్టు మాదిరిగా ఒక కుట్టు పడేటట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్న కచ్చకాలు అనేది పెట్టేసుకోవాలి. ఈ కచ్చకాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రాస్ బెల్ట్ క్రాస్గా ఉంది కదా, దీన్ని కొంచెము క్లాత్ ముడతలు లేకుండా నీట్గా మనకి ఫోల్డింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా పై వైపుకి తీసుకోవాలన్నమాట. ఈ పై వైపున ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకున్నాం అనుకోండి మనకి చూడండి ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అయితే మనకి క్రాస్ బెల్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది కూడా మనము ఇలా తీసేసుకోవాలి. ఒకసారి ఐరన్ ఉంటే కూడా చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం మనకి నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఈ క్రాస్ బెల్ట్ తిప్పేసుకున్న తర్వాత ఐరన్ కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఐరన్ చేసి కుట్టుకున్నాం అనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా అనేది క్రాస్ బెల్ట్ అయితే అలాగే చూడడానికి బాగుంటుంది అన్నమాట. చూడండి
ఇప్పుడు ఇలా తిప్పేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చివరి వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి, అలాగే ఈ చివరి వైపున ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి మనము ఉక్స్ పట్టి కాజా పట్టికి స్టిచ్చింగ్ అనేది వేసేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఉంటాయి కదా, ఈ లైనింగ్ క్లాత్లో మనం ఒక క్లాత్ అనేది తీసేసుకొని ఓటింగ్ పావించి ఫోల్డింగ్ ఉంది బాగా తీసుకొని దీన్ని ఇలా మనం ఫోల్డింగ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి అండి, ఇది వచ్చేసి మనకి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనము దీనికి వచ్చేసి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఈ కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకోవడం కోసము 2 ఇంచులు వెడల్పు ఉండే మాదిరిగా ఒక క్లాత్ తీసుకునేయండి. ఓకే అండి, ఇప్పుడు చూడండి ఈ క్లాత్ ఇలా తీసేసుకొని మనకి ఈ లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండాలి, ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కింది వైపు ఉండాలన్నమాట. ఈ చివరిన ఒక 1/2 ఇంచ్ తోటి ఇలా ఫోల్డింగ్తో మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. నేను కాజాలు వచ్చేసి మిషన్లోనే వేసేస్తానండి, మా సైడ్ అంతా ఎక్కువ వచ్చేసి మిషన్లోనే వాడతారు కాబట్టి మిషన్ కాజాలే వేసేస్తాను అనమాట. ఇక్కడైతే చేతి పని అయితే మా ఊళ్ళో చాలా తక్కువ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది అయింది కదా, ఇప్పుడు మనము ఫ్రంట్ ఒకటి తీసేసుకుందాం అనమాట. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకున్నాం తర్వాత ఇది ఇలా పెట్టేసుకున్నాం కదా, ఈ క్రాస్ బెల్ట్ కింది వైపు ఏదైతే వస్తుందో అది తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీనిపైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. అలాగే దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇలా లోనికి మనం ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ అయితే అయిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకుందాం అన్నమాట. ఈ కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ మనకి పై వైపు ఉండొచ్చు చూసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కింది వైపుని పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పై వైపున మనము ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇలా లోనికి ఫోల్డింగ్ అనేది చేసేసేయాలన్నమాట. ఒక పట్టి మాదిరిగా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ చివరి వైపున ఇలా ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పై వైపు నుంచి కాజాలు వేసేసుకుంటూ రావాలన్నమాట. చూసారా అండి, మనకి కాజా పట్టి కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ రెండు ఒకసారి మనం చెక్ చేసేసుకోవాలి, ఈ సమానంగా వచ్చినాయా లేదా అని చెప్పేసి. చూడండి మనకి సమానంగా అయితే వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ రెండు జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది సీదా వైపుని పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి ఏ వైపు ఉంది కదా అది తీసేసుకోవాలి, ఫ్రంట్ అది ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర జాయింటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు వైపున కాజా పట్టి ఇలా పెట్టేసుకొని చూడండి ఇది సీదాకి సీదా ఉండాలి.
ఇది పై వైపున వచ్చేసి మనకి ఉల్టా సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ రెండో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఏదైతే వస్తుందో అది చూసేసుకొని ఒకసారి దీన్ని ఇలా చూసుకోవాలన్నమాట. ఇది బ్యాక్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్. ఇలా మధ్యలో నుంచి ఎప్పుడు కానీ మీరు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఇలా మధ్యలో నుంచి చేయండి. ఎందుకంటే ఒక 1/4 ఇంచు క్లాత్ ఇటు అటు వస్తే కూడా మనం కట్ చేసుకుంటే కూడా ఇబ్బంది ఉండదు అనమాట. మనకి హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే అవుతాయి. చూడండి, మనం ఎప్పుడు కానీ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మనము హ్యాండ్ క్లాత్ కొంచెం లూజ్ వదలాలన్నమాట. మనకి లూజ్ వదిలితేనే మనకి హ్యాండ్ నీట్గా ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ హ్యాండ్ పీస్ లాగినారనుకోండి, ఇక్కడ ముడతలు మాదిరిగా వచ్చి అది చూడడానికి కూడా బాగుండదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద ఇలా తిప్పేసుకొని కింద వైపు హ్యాండ్ పీస్ ఉంది కదా, ఈ హ్యాండ్ పీస్ని ఎప్పుడు మనము లూజ్ వదలాలన్నమాట. ఈ మెయిన్ క్లాత్ని వచ్చేప్పుడు మనం కొంచెము ఇలా కొంచెం లాగాలంటే ఎక్కువ లేదండి, ఊరికే లైట్గా కొద్దిగా ఇలా మనం పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారా అండి, మనకి హ్యాండ్స్ ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఇప్పుడు రెండో వైపు కూడా మనము జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇటువైపున మనకి ఫ్రంట్, మనకి హ్యాండ్ కటింగ్లో ఫ్రంట్ ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్కి ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా సెంటర్లో పెట్టేసుకొని మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. హ్యాండ్ ఎప్పుడు మనము కొద్దిగా లూజ్ వదలాలన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా లూజ్ వదిలి ఈ మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాన్ని ఇలా కొద్దిగా ఊరికే లైట్గా ఇలా పట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా అనేది వస్తాయి. లేదంటే ఏదో లాగేసినట్టుగా చూడడానికి కూడా బాగుండవండి. ఇప్పుడు చూడండి, ఇలా ఈ పై వైపున కొద్దిగా ఇలా లాక్కొని ఈ కింది పీస్ ఉంది కదా, దీన్ని కొంచెం లూజ్ వదలాలన్నమాట. చూడండి, ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకుందాము. చూడండి, మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. ఇది ఇప్పుడు సైడ్ జాయింట్స్ ప్లస్ పైపింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే అయినాయి. ఓకే ఫ్రెండ్స్, హాయ్ అండి. ఇప్పుడు మనము బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా. చూడండి, ఇది వచ్చేసి ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం అనమాట. దీని వీడియో కూడా ఆల్రెడీ పెట్టానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ హ్యాండ్స్ దగ్గర నుంచి చివరి వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకుంటేనే మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా సీదా వైపులో లోనుకు ఉన్నట్టు చూసుకొని ఇప్పుడు ఈ చివరి వైపున మనము ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. దీనికి వచ్చేసి హ్యాండ్స్ తక్కువ ప్లస్ అలాగే బాడీ కొంచెము సైజ్ ఎక్కువ ఉన్నారండి, అందుకని చెప్పేసి ఇలా కొద్దిగా క్రాస్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ చివరి వైపున ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. అలాగే ఇటు చివరి వైపున కూడా మనము ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ చివరి వైపున అనేది ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఒకసారి మనము మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని వీళ్ళ నడుము సైజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలన్నమాట. వీళ్ళది వచ్చేసి 29 అండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడండి ఎలా తీసుకోవాలనేది.
ఇప్పుడు ఈ కాజా పట్టి ఉంది కదా, ఈ కాజా పట్టి మనం వదిలేసి మనం ఇక్కడి నుంచి కౌంటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి మనకి 29 ఉందన్నమాట. ఈ 29ని ఇప్పుడు మనము ఈ మెయిన్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ది మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. సైడ్ జాయింట్స్ కోసము ఈ కాజా పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి మనము ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసి మనకి ఎక్కడైతే 29 వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వైపు ఎంత మిగిలిందో మనము చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 7.5 ఇంచి మిగిలిందండి. ఈ 7.5 ఇంచిని మనము 4 భాగాలు చేయాలన్నమాట. మనం 4 భాగాలు చేస్తే ఒక్కో భాగం వచ్చేసి మనకి 1.35 ఇంచి వచ్చిందనమాట. ఈ 1.35 ఇంచి ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ కోసము వేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి హ్యాండ్స్ వచ్చేసి మనకి 4.5 ఇంచి అనమాట. చూడండి, ఈ 4.5 ఇంచిని ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ సంఖ డౌన్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ అండి. ఈ 7 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సారీ, 7 ఇంచెస్ కాదు, 6.5 ఇంచెస్ అనమాట. ఈ 6.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా మనము స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇప్పుడు మనకి ఈ నడుములో ఎంత వచ్చింది, 1.35 ఇంచి వచ్చింది కదా. ఈ 1.35 ఇంచిని మనము ఈ చివరిన మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరికి స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఒక సైడ్ అన్నమాట. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అలాగేనండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఒక్క భాగం వచ్చేసి 1.35 ఇంచు కదా, ఈ 1.35 ఇంచు దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ 6.5 దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 4.5 అన్నమాట. ఈ 4.5 దగ్గర ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో స్టిచ్చింగ్ 2-3 అనేది మనం వేసేసుకోవాలి. దాని పక్కనే ఒక 4 స్టిచెస్ కానీ 3 స్టిచెస్ కానీ మనం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి వైపున మనం ఒక లెవెల్గా ఈ క్లాత్ మనము కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనము బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలాగే ఒక 3-4 కుట్లు అనేది మనం వేసేసుకోవాలి. నేను కొంచెం చూపిస్తానండి. మనకి నడుము సైజు ఎంత 29 కదా, మనకు ఒకసారి వచ్చిందా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కాజా పట్టి ఉంది కదా, అటువైపున వదిలేసి మనము చూడండి ఇటు నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు 18 ఇక్కడి నుంచి మనకి ఎంత వచ్చిందంటే 29 పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూడండి, చూసారా, ఇది మనకి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ బ్లౌజ్కి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇది ఆల్రెడీ అయితే నేను పైపింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే గోల్డ్ కలర్ కాబట్టి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇలా మనం పైపింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ పైపింగు
ఇలా కట్ చేసేసుకొని ఈ చివరి వైపున కుట్టేసేసుకొని దీన్ని లెవెల్గా అనేది మనము కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి ఉంది కదా, ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి మనము ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ రౌండ్స్ తిరిగే దగ్గర ఈ పైపింగ్ క్లాత్ అనేది కొంచెం లూజ్ వదలండి. ఇలా లూజ్ వదలడం వల్ల మనకి రౌండ్ అనేది చక్కగా తిరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇలా కొద్దిగా చూడండి, ఇప్పుడు ఇక్కడ రౌండ్ వచ్చింది కదా, ఈ రౌండ్ దగ్గర ఊరికే కొద్దిగా మనము ఈ పై క్లాత్ లూజ్ అనేది వదలాలి. ఇలా లూజ్ వదలడం వల్ల మనకి రౌండ్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది. లాగేస్తే ఏమవుతుందంటే పైపింగ్ కూడా లాగినట్టు వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఇలా స్ట్రైట్ వచ్చింది కూడా కొంచెం పై వైపుది క్లాత్ మనము ఇలా లాగేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా కుట్టుకున్నాం కదా, ఒకవేళ ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దీన్ని గలీజ్ లేకుండా మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే ఇలా పోగులు వస్తాయో అది చూడడానికి కూడా బాగుండండి, అందుకని చెప్పేసి ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఇలా లోపల వైపుకి మనము ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మరలా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనము పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఈ పైపింగ్ అంతా మన చేతిలోనే ఉందండి. మనము ఈ వేళ్ళతో పని అన్నమాట. ఈ పైపింగ్ వచ్చేసి చూడండి, ఎంత సన్నగా అయితే అంత సన్నగా మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పైపింగ్ దగ్గర మాత్రం కొంచెం నిదానంగా వేసుకోండి, ఎందుకంటే ఒక్కో దగ్గర ఎక్కువ ఒక్కో దగ్గర తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఒక తక్కువ ఎక్కువ పట్టేసి ఒక పక్క తక్కువ పడితే అది చూడటానికి కూడా బాగుండదండి. చూడండి, మనం డోరీ లేకుండానే సన్నగా అంటే సన్నగా కూడా మనం పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు అన్నమాట. డోరీ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలని ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ నార్మల్ క్లాత్తోనే పైపింగ్ వేస్తున్నాం అన్నమాట, డోరీ అవసరం లేకుండానే. చూడండి మనకి ఎంత సన్నగా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, మనకి పైపింగ్ అయితే ఏ విధంగా వచ్చిందో చూడండి. లోపల వైపు కూడా మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పైపింగ్ అయితే ఎంత సన్నగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.